కాంగ్రెస్ ను ఓడించేందుకు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజురెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను ఓటర్లకు వివరించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజురెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాల్క కొమురయ్యను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, సిద్ధరాములు పాల్గొన్నారు. నమస్తే. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఈరోజు మేము అందరం కూడా పట్టణంలో పన్నా ప్రముఖులను వేయడం జరిగింది. ఈ ప్రముఖులంతా కూడా ఓటర్ లిస్టు తీసుకొని ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్ళ కాడికి మా ప్రముఖులంతా తిరుగుతున్నారు. అందులో భాగంగా మరి గోదావరి అంజిరెడ్డి గారు మా బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ బలపరిచిన అభ్యర్థి, వారి కోసము సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్కగారు మరియు మేము సంగారెడ్డి పట్టణ బీజేపీ నాయకులమందరం కూడా ఈరోజు ఇంటింటి ప్రచారం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అంజిరెడ్డి గారికి అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఈరోజు మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాజీ టౌన్ ప్రెసిడెంట్, ప్రజెంట్ టౌన్ ప్రెసిడెంట్, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ హటావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు బీజేపీ నరేంద్ర మోదీ గారిది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే మేము బాగుపడతాం, మా కుటుంబాలు బాగుపడతాయి, మా ఊర్లు బాగుపడతాయి, మా మండల్ బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అనే స్థాయిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ సాదాసీదా ఎలక్షన్ కాదు. ఇది ఒక మేధావులు విఘ్నులు వేసేటువంటి ఓట్లు. కాబట్టి మేము మేధావులం, మేము విఘ్నులం, మాకు ఎవరికి ఓటేయాలో తెలుసు. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉంటే